చిన్నప్పుడు చిన్నారి చేతన, బాలభారతం, లిటిల్ సోల్జర్స్ అలాంటి సినిమాలు. ఆ తర్వాత ఎందుకో ఒక ప్రపంచాన్ని సృష్టించడం, ప్రపంచాన్ని రక్షించడం దిశగా చిత్ర పరిశ్రమ వెళ్ళిపోయిన టైంలో ఇటువంటి జానర్ సినిమాలు రావడం తగ్గిపోయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ దేర్ ఇస్ మళ్ళీ ఒక అటెంప్ట్, చాలా ఒక ప్లెజెంట్గా పిల్లలు అందరితో కలిపి ఒక సినిమా. ఎందుకంటే పెద్దల కోసం సినిమా చూస్తే పిల్లలు వస్తారో తెలియదు, కానీ పిల్లల కోసం సినిమా చేస్తే అది పెద్దలు చచ్చినట్టు రావాల్సిందే. సో ధీరజ్ చూస్ ఏ రైట్ జానర్. సో చూస్తే ఎవ్రీ ఫ్రేమ్ బ్లాక్ బస్టర్ రిటర్న్ ఆల్ ఓవర్. సో వెరీ హ్యాపీ. ఈ సాంగ్ ఒక 1 month బ్యాక్, 3 weeks బ్యాకే చూపించాడు ధీరజ్. చాలా బాగుంది. అనురాగ్ గారు చాలా బాగా పాడారు. ఆయన పాటలన్నీ ఎప్పుడు వింటుంటాను. అలాగే లిటిల్ హార్ట్స్ నుంచి శ్రీజిత్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా లైకింగ్ ఏర్పడింది. ఆయన ఈ సినిమాకి చేస్తున్నారని ధీరజ్ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఏర్పడింది. ఆ ఎక్స్పెక్టేషన్ని మించి పాట ఉంది. సో మిగతా పాటలు కూడా అలాగే ఉంటాయని కోరుకుంటున్నాను. 90s సిరీస్ నుంచి మిగతా యూట్యూబ్ నుంచి చూస్తుంటే రోహన్ యాక్టింగ్ చాలా నచ్చుద్ది. చాలా లైవ్లీగా ప్రతి సీను ప్రోగ్రెస్ కార్డ్ పట్టుకున్నప్పుడు శివాజీ గారితో ఉండే సీన్ అయితే నేను అసలు ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు. సో రోహన్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మనశంకర ప్రసాద్లో పాప ఖుషి చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయి వీళ్ళిద్దరి కూడా ఒక మంచి భవిష్యత్తు ఈ సినిమాతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నూతన డైరెక్టర్ శ్రీకర్ గారు లాస్ట్ ఆఫీస్లో కలిసేవాళ్ళు ధీరజ్ ఆఫీస్లో.